ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము 121వ దావీదు కీర్తనలు 3వ వచనం. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆమేన్. మనం పరిగెత్తుతున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మన పాదము తొట్రిల్లనీయకుండా, మనం పడిపోకోకుండా ఆయన నిత్యము కూడా మళ్ళీ కాపాడుతాడు. మనల్ని కాపాడే దేవుడు ఎవరయ్యా అంటే కునుకని దేవుడు. ఆయన నిద్రపోవడం 24 గంటలు కూడా ఆయన నిత్యము కూడా ఆయన కనుదృష్టి నీ మీదనే నిలిపి నేను సురక్షితంగా కాపాడుతూ ఉంటాడు. ఏ దినమైతే మనం నిత్యము కూడా ప్రభువును కాపాడు అని నిత్యము కూడా మనం ఆయన్ని వేడుకుంటూ ఉండగా, ఆయనకి మనం ప్రార్థన చేస్తూ ఉండగా, మనం ఆయన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా, మనం భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టలముగా మనం జీవించచ్చు ఉండగా ఆయన నిత్యము కూడా మళ్ళీ కాపాడుతూ ఉంటాడు. మనం ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండగా మన ప్రభు మళ్ళీ కాపాడుతూ ఉంటాడు. మీ వ్యాపారములను కావచ్చు, మీ ఆరోగ్యమును కావచ్చు, మీరు చేస్తున్నటువంటి చేతి పనులను కావచ్చు, ప్రతి దాని విషయంలో దేవుని కాపుదల ఈ దినము నుండి మీరు చూచుదురుగాక. మీ ప్రయాణములలో, మీ ఉద్యోగములలో, మీ పిల్లల విషయంలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మీరు చూచుదురుగాక. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు కొనుకడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఒక చంటి బిడ్డను తల్లి ఏ విధంగా అయితే నిత్యము కూడా కాపాడుకుంటూ వస్తూ ఉంటుందో, ఒక 6 నెలల 3 నెలల బిడ్డను నిత్యము కూడా తన తల్లి 24 గంటలు తన కందృష్టిని పెట్టేలా కాపాడుకుంటూ వస్తుందో, అంతకంటే మించినటువంటి ప్రేమతో, అంతకంటే మిన్న అయినటువంటి కాపుదలతో ప్రభువును కాపాడుతూ ఉంటాడు. తల్లి అయినా 1 గంటో 2 గంటలో 3 గంటలో పండుకుంటుంది, కానీ ప్రభు మాత్రం కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. హాస్పిటల్స్లో ఉన్నారా? వ్యాధితో, రోగముతో బాధపడుతున్నారా? డాక్టర్స్ చెప్పినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ని బట్టి భయపడుతూ కలవరపడుతున్నారా? ఎంత మాత్రం కూడా భయమునకు, కలవరమునకు లోనవ్వకండి. నేను కాపాడే దేవుడు కునుకడు. ఏ భ్రష్టత్వము కానీ, ఏ దుష్టత్వము కానీ, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ కీడు, ఏ మరణము నీ మీదికి, నీ పిల్లల మీదికి రాకుండా ప్రభు నిన్ను కాపాడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభా, మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా అభద్రత భావముతో మాకెవరో కీడు చేస్తున్నారు, ఎక్కడి నుంచో మాకు దుష్ట ప్రభావములు ప్రయోగింపబడుతున్నాయి, మమ్మల్ని కాపాడు ప్రభా అని ఎవరైతే మొర్ర పెడుతున్నారో, కలవరపడుతున్నారో, నిశ్చయముగా నేను కునుకక, నిద్రించక కాపాడదును, మీరు తొట్రిల్లరు అని చెప్పేసి వాగ్దానం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు మీరు కాపాడండి అయ్యా, వారి కుటుంబాన్ని మీరు కాపాడండి అప్ప అయ్యా, వారి వ్యాపారములు మీరు కాపాడండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి చేతి పనులలో, వారు చేస్తున్న ప్రతి పనిపాట్లలో వారి కాపుదల కలుగును గాక. సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క కాపుదల నీ బిడ్డలకు ఉండునుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. ఎంతమంది అయితే వాళ్ళ రక్త సంబంధులు కావచ్చు, వారి తోడబుట్టులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, అయ్యా హాస్పిటల్లో ఉండి ప్రభా కన్నీళ్లు కారుస్తుంటున్నారు తండ్రి, నిశ్చయముగా నీ బిడ్డలు మీరు దృష్టించి చూడండి ప్రభా, వారిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ వారిని మరణ భయం వెంటాడుతున్నదో అయ్యా, యేసు క్రీస్తు నామంలో ఇప్పుడే నీ కాపుదల వారికి కలుగునుగాక. యేసు రక్తములో ఉంటున్న కాపుదల, యేసు క్రీస్తు రెక్కల క్రింద ఉన్నటువంటి బలము, ఆరోగ్యము, జీవము, కాపుదల, భద్రత ఇప్పుడే నీ బిడ్డలకు అనుగ్రహింపబడునుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. హాస్పిటల్స్లో ఉండి భయపడుతున్న పిల్లలారా, ప్రభు మీకు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తున్నాడు. డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి, భయంకరమైన మరణకరమైన వ్యాధిని బట్టి భయపడుతున్నారేమో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి కన్నీళ్లు కార్చండి. మీరు ప్రార్థన చేస్తుండగా మీరు కాపాడబడతారు. మీరు ప్రార్థన చేస్తుండగా మీ పిల్లల్ని ప్రభువు కాపాడుతాడు. మీరు ప్రభువుకి మొర్ర పెడుతుండగా ఆయన నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. యేసు నామంలో నీ బిడ్డలకు కాపుదల కలుగునుగాక.
క్షేమము దయచేయండి ప్రభా, భద్రత దయచేయండి ప్రభా, ఆశీర్వదించండి. వారి ఆత్మీయ జీవితంలో ఎక్కడా తొట్టిల్లకుండా, ఎక్కడ వారు పడిపోకుండా, దుష్టుడు వారిని పడేయకుండా, ఏ దుష్టత్వము వారి మీదికి రాకోకుండా యేసు నామములో అయ్యా మీ రెక్కలతో కప్పి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. నిత్యము నీ కనుదృష్టి నీ బిడల మీద నిలిపి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కాపుదల మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దినము నుంచి అనుభవించుదురుగాక. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, రేపటి దినమున ఉదయం సాయంత్రం ఖమ్మం జిల్లా మధిర దగ్గర ఉన్నటువంటి రాయన్నపేట అనే ప్రాంతంలో 21 దినములు ఉపవాస ప్రార్థనల ముగింపు కూడికలో ప్రసంగించటకు, పరిచర్య చేయటానికి అక్కడికి మేము రావడం జరుగుతుంది. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే మీరు అక్కడ పాల్గొనవచ్చు. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము, అభిషేకం నీపైకి దిగిరాబోతున్నది. గొప్ప మేలు నీ జీవితంలో మీరు చూడబోతున్నారు. బలమైనటువంటి వాక్యాన్ని మీరు వినబోతున్నారు. పర్సనల్గా, వ్యక్తిగతంగా మీ ప్రార్థన అంశాలను నాకు తెలియచేసి ప్రార్థన చేయించుకొని మీరు తిరిగి వెళ్ళొచ్చు. సో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మధిర దగ్గర ఉన్నటువంటి రాయన్నపేట అనే ప్రాంతంలో రేపటి దినమున అనగా 21వ తారీఖున ఉదయము సాయంత్రం 2 సెషన్స్లో అక్కడ వాక్య పరిచర్య చేయడానికి మేము రాబోతున్నాం. సో త్వరపడి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి పాల్గొనండి. దూర ప్రాంతాల నుంచి మాటలు వింటున్నట్లయితే ఆ యొక్క మీటింగ్ కొరకు, అక్కడ చేయబోయే పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.